నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో కువైటీకరణ భాగంగా కువైట్లో పనిచేస్తూ ఉన్న వేల మంది ప్రవాసులను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లో దాదాపు 3000 మంది ఉద్యోగులను తొలగించిందని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతూ ఉంది. అందులో కువైటీలు ఉన్నారు, ప్రవాసులు ఉన్నారు. ప్రవాసులే అత్యధికంగా ఉన్నారు. దాదాపు 3000 మందికి పైగా ఉద్యోగులను మినిస్ట్రీ ఆఫ్ తొలగించినట్లు వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క వార్తలపైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పందించింది. ఇటీవల కువైట్ లో సర్వీసు రెన్యువల్ పొందిన సుమారు 3000 మంది మంత్రిత్వ శాఖ ఉద్యోగులు మరియు సిబ్బందిని తొలగించడం పైన సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. మంత్రిత్వ శాఖ సమాచారాన్ని ధృవీకరించాలని చెప్పేసి పుకార్లు వ్యాప్తి చెందకుండా లేదా తప్పుదారి పట్టించకుండా ఉండాలని హెచ్చరించింది. ఖచ్చితమైన మరియు విశ్వసనీయమైన సమాచారం కోసం మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవ్వాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. అలాగే కువైట్ లో ఎవరైనా సరే తప్పుడు వార్తలు మరియు పుకార్లను వ్యాప్తి చేసే వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని చెప్పేసి మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కాబట్టి కువైట్ లో 3000 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉన్నారన్న వార్త ఏదైతే ఉందో అది అవాస్తవం అని చెప్పేసి నిరాధారమైనదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు మరియు ప్రవాసుల యొక్క విషయాన్ని గమనించగలరని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. కాబట్టి పుకార్లను ఎవరు నమ్మవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.